హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంతస్ మన క్రియేషన్స్ అవర్ చాయిస్ అవర్ బ్యూటీ. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ చూద్దాం. యూనిక్ కలెక్షన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా రేర్ కలెక్షన్స్ అండి. అవి మనకి రెగ్యులర్గా చూసే కలెక్షన్స్తో కంపేర్ చేసుకుంటే పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా చాలా యూనిక్గా ఉంది. అండ్ దట్ టు డిజైనర్ పీసెస్, ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట అన్నీ కూడా. ఇది ఒక్కటే కాదు, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇలాంటివి. అండ్ మీరు ఇవి ఏ చైన్స్కి యూస్ చేసుకోవాలనేది జస్ట్ నేను పర్ల్స్ చైన్స్ కూడా మీకు రెడీ చేసి చూపించేస్తున్నాను. ఇలాంటి సో ఈ టైప్ ఆఫ్ పెండెంట్ అన్నీ కూడా పెండెంట్ విత్ ఇయర్ రింగ్ అండి. సో మీకు కావాలనుకుంటే ఇలా స్వరోస్కీతో గోల్డెన్ కలర్ స్వరోస్కి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఇవి డిటాచబుల్ పెండెంట్స్ ఉన్నాయి. ఈ చైన్స్ అన్నీ కూడా 16 ఇంచెస్ లెంత్లో మనకి 3mm అండ్ 4mm ఉంది. సో మీకు ఏదైనా కస్టమైజేషన్ మనం చేసింది కాకుండా డిఫరెంట్గా కావాలి అంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి వాట్సాప్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, కొన్ని పెండెంట్స్కి ఇలా మూవ్ కాలేదు అంటే కనుక మీరు డిటాచబుల్గా కాకుండా అటాచ్డ్గా చేసి పెట్టేసుకోవచ్చు. దీనికి అటాచ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. మనం ఇలా వస్తుంది. ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంది అని. సో ఇలాంటివి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో కొన్ని ఇది 4mmకి రావట్లేదు. సో 3mm పర్ల్స్కి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా మీకు ఏ సైజ్ కావాలి చెప్తే ఆ పెండెంట్కి అంటే అటాచ్డ్ చేసుకోవాలి అంటే కనుక మనం ఏ సైజ్ పర్ల్ అన్నా వేసుకోవచ్చు. బట్ డిటాచబుల్గా యూస్ చేసుకోవాలంటే మాత్రమే మనం కొంచెం క్లియర్గా పర్ల్ సైజ్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇది 3mm పర్ల్ వేసాము. ఇదిగోండి 3mm పర్ల్కి చక్కగా డిటాచబుల్గా వచ్చేస్తుంది. లేదు మనం ఎవ్రీ టైము పెట్టి తీయలేము, డ్యామేజ్ అయిపోతుంది చైన్ ఆర్ పెండెంట్ అనుకుంటే కనుక ఫిక్స్ చేసేసుకోండి. ఫిక్స్ చేసుకుంటే మీకు పెద్ద సైజ్ పర్ల్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది క్రీమ్ కలర్లో 3mm యూస్ చేసాము. బట్ గోల్డ్ బాగా నచ్చింది ఈ పెండెంట్కి. గోల్డ్ కలర్ వేసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక ఫిక్స్ చేసేసుకోండి. అంటే మనం మేకింగ్ చేసేటప్పుడే దానికి అటాచ్ చేసేస్తాము. సో ఇలాంటి వాటిలో ఫస్ట్ నేను చైన్స్ చూపించేస్తాను. దాని తర్వాత మనం పెండెంట్స్ కలెక్షన్స్ చూద్దాము. చైన్స్ కూడా సింగిల్ లైన్ అండ్ 16 ఇంచెస్ సింగిల్ లైన్ అయితే సేమ్ దీంట్లోనే మీకు ఇలా 2 లైన్స్లో కావాలంటే కూడా 2 లైన్స్లో కూడా మనం చేయొచ్చు. అక్కయ్య పర్ల్ అని రియల్ పర్ల్స్కి కాపీ అండి ఇవి. అవైతే మనకి ఈచ్ లైన్ 6000 7000 వర్త్ అలా ఉంటుంది ఈచ్ లైనే. బట్ ఇవి వచ్చేసి కాపీ పర్ల్స్ అనమాట. ఫస్ట్ కాపీ ఉంటుంది. మీకు ఇవి సింగిల్ లైన్ కావాలన్నా 2 లైన్స్ కావాలి అన్న అంటే డైరెక్ట్గా ఇలా వేసుకోవాలి అనుకుంటే స్టెప్ లాగా చేసుకోవచ్చు. లేదు పెండెంట్ కోసం కావాలి అనుకుంటే కనుక పెండెంట్కి అయినా మనం ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ పెండెంట్స్కి పేరప్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ పర్ల్ కావాలి, ఎంత లెంత్ కావాలి, పెండెంట్ అటాచ్డ్ ఎలా చేయాలి అనేది క్లియర్గా మనకి వాట్సాప్లో మెసేజ్ పెడితే మనం కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాము. సో 2 లైన్స్ అయితే ఇలా వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను సింగిల్ లైన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది చూపించేస్తాను. ఈచ్ చైన్ వచ్చేసి మనకి 390 రూపీస్ పడుతుందండి. షిప్పింగ్ ఎక్స్ట్రా 70 రూపీస్ పర్ సింగిల్ షిప్మెంట్ అనమాట. ఒక షిప్మెంట్కి 390 రూపీస్. అంటే ఒక షిప్మెంట్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది 3mm క్రీమ్ కలర్ వచ్చింది. 3mm క్రీమ్ కలర్. జస్ట్ నేను ఇది 4mm ఇది. ఇవి రెండు క్రీమ్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ అండి. ఇది పింక్ షేడ్లో వస్తుంది. కొంచెం లైటిష్ పింక్ అనమాట ఇది. అండ్ ఇది 4mm. సో 3mm అండ్ 4mmలో మనకి 2 కలర్స్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గోల్డెన్. నెక్స్ట్ గోల్డ్ 4mm. ఓకే, సింగిల్ లైన్ ఇవన్నీ. సో నేను ప్రైస్ పెట్టేస్తాను 1 by 1. మీరు
అండ్ నెక్స్ట్ 2 లైన్స్‌లో గ్రీన్, మీకు ప్రైజెస్ కూడా పెట్టేస్తాను. ఇది డార్క్ క్లియర్‌గా కనిపిస్తుంది. పింక్ షేడ్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుందండి. ఇలా వస్తుంది స్టెప్ లాగా. పింక్ షేడ్ అనేది మనకి క్లియర్‌గా ఉంది. బ్రైట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీటికి నేను ప్రైస్ పెట్టేస్తాను. సో, ప్రైస్‌తో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, ఫస్ట్ వచ్చేసి 2 లైన్స్. ఎక్సలెంట్ క్వాలిటీ అండి. మనకి ఇలా వస్తుంది స్టెప్ లాగా. 990 ప్లస్ షిప్పింగ్, 990 ప్లస్ షిప్పింగ్. అండ్ 2 లైన్స్‌లో జస్ట్ మనం 2 కలర్స్ చేసాము. ఇవి కాకుండా మీకు ఏదైనా కలర్స్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రీన్ డార్క్ కలర్‌లోనే ఉంది. 990 వితౌట్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్‌లో మనం సెపరేట్‌గా పేరప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైన్ చూసాం కదా! సింగిల్ లైన్ 16 ఇంచెస్ అండి. సింగిల్ లైన్ 16 ఇంచెస్ 2 అండ్ 3 రెండిట్లో కూడా ఉంది. బట్ మనం ఆఫర్‌లో ఏది తీసుకున్నా సింగిల్ లైన్‌లో జస్ట్ 390 సేమ్ దీంట్లో పింక్ అండ్ క్రీమ్ కలర్ 4 అండ్ 3 క్రీమ్. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. జస్ట్ నేను మీకు శాంపిల్‌కి చూపిస్తున్నాను. ఈ పెండెంట్స్ కూడా అంటే వీటికి మ్యాచ్ అయ్యే పెండెంట్స్ కూడా వీడియోలో చూపించినప్పుడు నేను క్లియర్‌గా అది ఎలా సెట్ అవుతుంది, మనం ఎలా పేరప్ చేసుకోవచ్చు, అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత అకేషన్ అయినా కానీ మనకి పట్టు శారీస్‌కి వాటికి కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ వస్తుంది. జస్ట్ 390 ఈచ్ చైన్ అనమాట. ఇవన్నీ 16 ఇంచెస్ లెంత్ ఉన్నాయి. సో 2 లైన్స్ అండ్ సింగిల్ లైన్ చూసేసాము. నెక్స్ట్ మనకు కస్టమైజేషన్‌లో సింపుల్‌గా మీకు ఓన్లీ విత్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ కావాలి అంటే కనుక అలా కూడా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 4 రింగ్స్ వస్తుంది ఫర్ అడ్జస్ట్‌మెంట్. మనం ఇది వచ్చేసి 5 అకోయా పర్ల్ యూజ్ చేసుకున్నాం దీనికి. సింగిల్ లైన్‌లో మధ్యలో ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ సింగిల్ లైన్ అండ్ దీనికి మ్యాచ్ అయ్యేట్లుగా పర్ఫెక్ట్ పింక్ అండి. మనకి చైన్‌లో ఏదైతే పింక్ షేడ్ ఉందో పర్ల్స్‌లో సేమ్ పింక్ షేడ్ మనకి పెండెంట్‌లో కూడా వచ్చింది. అంటే లైట్ అండ్ డార్క్ అండ్ షేడ్ వచ్చింది విత్ రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్‌తో. ఇదేంటంటే బీడ్ సైజ్ పెద్దగా ఉంది. పెండెంట్ కూడా పెద్దగా ఉందని చెప్పేసి మనకి డిటాచబుల్‌కి యూజ్ కాదు. సో, ఫిక్స్ చేసేసాం దీనికి. సో, పెండెంట్ అనేది మనకి అటాచ్ అయిపోయింది. ఇలా వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా. ఈ వీడియోలో చూపించే పెండెంట్స్ కలెక్షన్స్ అన్నిటికి కూడా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్‌లో వస్తుంది. ఇలా లాకింగ్‌లో వస్తుందండి. బ్యాక్ సైడ్ మనకి లాక్ అయిపోతుందనమాట. సో, పుష్ బ్యాక్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే. రోజ్ బడ్ ఇలా వస్తుంది. దిస్ వన్ ఇది చైన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్ 890 మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ప్రైస్తో పాటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వితౌట్ ప్రైజెస్ ఇమేజెస్ సెండ్ చేసి బార్గెన్ చేయొద్దు. వీడియోలో చూపించే ప్రైజెస్ మనకి ఫైనల్ ప్రైస్ ఉంటుంది. సో సింగిల్ షిప్మెంట్ ఛార్జ్ అండి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు. సో నెక్స్ట్ సేమ్ పెండెంట్లో గ్రీన్. సో పర్ల్ కూడా మనం గ్రీన్ షేడ్వే యూస్ చేసుకున్నాము. ఇలా వస్తుంది.
బ్యాక్ సైడ్ క్లిప్ కూడా ఉంటుంది చక్కగా మనకి గ్రిప్ కోసం. పెండెంట్ విత్ ఇయరింగ్ గ్రీన్ కలర్. సో 890 ప్లస్ షిప్పింగ్. ఇవి ఏంటంటే సేమ్ మనకి ఎగ్జాక్ట్గా పర్ల్ కూడా కాంబినేషన్ వచ్చింది కాబట్టి మనం ఈ 2 కలర్స్ పర్ల్స్కి యాడ్ చేసుకున్నాము. సో మీకు ఇది కాకుండా అంటే గ్రీన్ పెండెంట్ నచ్చింది బట్ గ్రీన్ బీడ్స్ వద్దు మాకు వైట్ ఆర్ క్రీమ్లో కావాలి అనుకుంటే మనం అలా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ అయితే పాసిబిలిటీ ఉంటుందండి. బట్ మీకు ఎలా కావాలనేది మాత్రం క్లియర్గా మెసేజ్లో పెట్టాలి. గ్రీన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేసే బీడ్స్ జ్యువెలరీకి డిఫరెంట్గా ఉంటుంది. 890 ఈచ్ సెట్. సో వాటికి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. పింక్ కూడా అంతే, ఓకే పింక్ కూడా అంతే. 890 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్స్ చూసేద్దాము. ఇప్పుడు వరకు బీడ్స్ వేరియేషన్స్లో చూసారు కదా, మీకు ఏ బీడ్స్కి ఎలా కస్టమైజేషన్ కావాలనేది మీరు చేయించుకోవచ్చు. దీని తర్వాత 1 సెకండ్ అండి, నేను బీడ్స్ లైన్స్ చూపించిన తర్వాత పెండెంట్స్ చూపిస్తాను. 1 సెకండ్. గ్రీన్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ 6 mm సైజ్, 16 ఇంచెస్ ఈచ్ లైన్ లెంత్ అండి. ఈచ్ లైన్కి మనకి 16 ఇంచెస్ లెంత్ వస్తుంది. బీడ్ సైజ్ వచ్చేసి 6 mm అండ్ 450 రూపీస్ ఒక లైన్. ఈచ్ లైన్ 450. 6 mm సైజ్, 16 ఇంచెస్ లెంత్. సో 6 mm సైజ్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వన్ ఈజ్ గ్రీన్, ఇప్పుడు ఆల్రెడీ మనం పెండెంట్కి వేసుకొని చూపించాను కదా, సో సేమ్ అనమాట ఇదే సైజ్ మనం వేసుకున్నది కూడా. సో ఇది వచ్చేసి పింక్ కలర్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 6 mm 16 ఇంచెస్ 450 రూపీస్ ఈచ్ లైన్. 6 mm సైజ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఎయిట్ mm సైజ్ ఉంది. ఇది 8 mm సైజ్ అండి. ఇది 8 mm. ఎయిట్ mm సైజ్ కూడా మనకి 16 ఇంచెస్ లెంతే, 450 రూపీస్. 6 mm అయినా 8 mm అయినా ఏదైనా 16 ఇంచెస్ లెంతే ఉంది. ఈచ్ లైన్ 450. జస్ట్ మనకి మీకు ఏ సైజ్ కావాలనేది మాత్రం మనం క్లియర్గా ఇలా రాసి మెన్షన్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఫోటోలో మనం సైజ్ అనేది ఐడెంటిఫై చేయలేము. సో మీకు ఏ సైజ్ కావాలనేది వాట్సాప్లో స్క్రీన్ షాట్తో పాటు సైజ్తో పాటు మెన్షన్ చేసి వాట్సాప్ చేయండి. 450 రూపీస్ ఈచ్ లైన్, 16 ఇంచెస్ లెంత్. సో నెక్స్ట్ 7 mm సైజ్ అండి. పింక్ షేడ్లో 7 mm సైజ్. ప్రజెంట్ రెడీ టు డిస్పాచ్ ఏ లైన్స్ ఉన్నాయి, ఏది ఉందో సైజ్ అనేది నేను చూపిస్తున్నాను. సో వీటిలో మీకు ఏదన్నా సైజెస్ వేరియేషన్స్ అంటే 7 mmలో పింక్ ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో మీకు 7 mmలో కూడా గ్రీన్ కావాలి, ఇలా ఏదన్నా వేరియేషన్ నేను చూపించింది కాకుండా వేరే సైజెస్లో కావాలి అంటే 1 or 2 days వెయిట్ చేయాల్సి వస్తుంది. ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మనం అలాంటప్పుడు ఏంటంటే మనకి డిస్పాచ్ కొంచెం డిలే అవుతుంది. సో సేమ్ పింక్ షేడ్లో మనకి 7 mm సైజ్, బీడ్ సైజ్ 7 mm 16 ఇంచెస్ లెంత్ అండ్ 450 రూపీస్ ఈచ్ లైన్. పింక్ ఓన్లీ అవైలబుల్ అండి. 7 mmలో పింక్ ఓన్లీ అవైలబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్, బీడ్ సైజ్ మరీ పెద్దగా ఉంది అనుకుంటే 4 mmలో పింక్ షేడ్, 4 mmలో వచ్చింది పింక్ షేడ్. పింక్ షేడ్
సేమ్ 16 ఇంచెస్ అండ్ 450 రూపీస్. 16 ఇంచెస్ అండ్ 450 రూపీస్ ఈచ్ లైన్ పడుతుంది మనకి ఇది ప్రైస్. అండ్ స్టెప్ లాగా కావాలా, లేకపోతే బంచ్ లాగా, ఆర్ నేను నెక్స్ట్ చూపించే పెండెంట్స్కి మీరు పేరప్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇది 3-4 లైన్స్ మనం పెండెంట్కి, అంటే వితౌట్ పెండెంట్ ఇలా స్టెప్ లాగా వేసుకుంటే కూడా నీట్గానే ఉంటుందండి. ఇదిగోండి 4 లైన్స్ అంటే 4 mm సైజ్ కదా, ఇది మరీ పెద్దగా ఉండదు, స్మాల్ సైజ్ కూడా కాదు, మీడియం లెంత్లో వస్తుంది, మీడియం విడ్త్లో వస్తుంది అనమాట. అంటే బీట్ సైజ్ మనకి మీడియంలో ఉంటుంది. 4 లైన్స్ వేసుకుంటే ఇలా కనిపిస్తుంది. అదిగోండి 4 లైన్స్ వస్తుంది ఇలా. సో స్టెప్ లాగా ఆర్ బంచ్ లాగా పెండెంట్ ఏదైనా వేసుకుంటాము అంటేనేమో బంచ్ లాగా, లేదు అంటే ఇలా స్టెప్ లాగా సైడ్ పెండెంట్ ఆర్ ఏదైనా మెయిన్ పెండెంట్ తీసుకొని వేసేసుకోవచ్చు. లేదు అసలు మేము మొత్తం ఇది ఎక్కువ లైన్స్ వేసుకుంటాము బంచ్ లాగా అంటే కనుక మనం దీన్ని కస్టమైజేషన్ చేసుకునేటప్పుడే జస్ట్ ఇలా, ఇదిగోండి 1 సెకండ్, ఇలా కూడా బాగుంటుంది, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది లుక్. సో మీకు ఎన్ని లైన్స్ కావాలి అనుకుంటే అన్ని లైన్స్కి ఇలా వేసుకోవచ్చు బంచ్ లాగా. ఏ సైజ్ కావాలి అన్న జస్ట్ ఇప్పుడు నేను చూపించింది అయితే మీకు 4 mm సైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తైవాన్ కోరల్స్ 6 mm సైజ్ అండి. తైవాన్ కోరల్స్ 6 mm సైజ్. సైజ్ థిక్ మెరూన్ షేడ్లో వస్తుంది, ఆరెంజ్ షేడ్ కాదు ఇది, థిక్ మెరూన్, చాలా బ్రైట్ కలర్. సో 6 mm 16 ఇంచెస్ అండ్ ఈచ్ లైన్ 280 రూపీస్. ఈచ్ లైన్ 280. ఈవెన్ దీంతో కూడా అంతే, మనం స్టెప్ లాగా ఆర్ బంచ్ లాగా, ఇదిగోండి 3 లైన్స్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. అంటే కొంచెం పెద్ద సైజ్ బీడ్ కాబట్టి 3 లైన్స్ అంటే మనకి ఇంత విడతలో వస్తుంది. స్టెప్ లాగా కావాలనుకుంటే మధ్యలో స్వరోస్కి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ స్వరోస్కి వద్దు అనుకుంటే రెగ్యులర్గా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది స్టెప్ వితౌట్ పెండెంట్. లేదంటే ఇక్కడ సెంటర్లో ఒక పెద్ద పెండెంట్ వేసేసుకొని కూడా వేయచ్చు. 280 రూపీస్ ఈచ్ లైన్. అండ్ 16 ఇంచెస్ లెంత్ వస్తుంది. మనకి ఎంత లెంత్, ఎన్ని లేయర్స్ కావాలనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని లైన్స్ బీడ్స్ పడతాయి అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ కావాలి అంటే మీరు రిఫరెన్స్ పిక్ కూడా క్లియర్గా సెండ్ చేయాలి. సో నెక్స్ట్ 1 మోర్ కోరల్ పైప్ టైప్లో వస్తుందండి. ఇది కూడా సేమ్ డార్క్ షేడ్లోనే మనకి ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి 13 ఇంచెస్ లెంత్, 120 రూపీస్ ఈచ్ లైన్. 13 ఇంచెస్ లెంత్ వస్తుంది, 120 రూపీస్ ఈచ్ లైన్ వస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ బీడ్స్ కలెక్షన్స్. సో ఈ బీడ్స్కి అండ్ పర్ల్స్కి మ్యాచ్ అయ్యే పెండెంట్స్ కలెక్షన్స్ చూద్దాము. సో ఇప్పటి వరకు మనం సింగిల్ లైన్ అండ్ డబల్ లైన్ కానీ అవర్ కస్టమైజేషన్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మనం కస్టమైజేషన్ చేస్తాము. సో వాటికి యూజ్ అయ్యే పెండెంట్స్ విత్ ఇయర్ రింగ్స్ తోటే, అన్నీ కూడా ఇయర్ రింగ్స్. వితౌట్ ఇయర్ రింగ్స్ పాసిబుల్ కాదండి, కంపల్సరీ మీరు విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవాల్సిందే. కస్టమైజేషన్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది బేస్డ్ ఆన్ ప్యాటర్న్ అండ్ లేయర్స్ లెంత్. మనం నేను సింగిల్ లైన్కి మాత్రమే 390 రూపీస్ చూపించాను, దట్ 16 ఇంచెస్ లెంత్లో అది. సో లెంత్ ఎక్కువ అయినా కానీ లేయర్స్ ఎక్కువైనా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్తో పెండెంట్కి వచ్చేసి మనకి పైన ఇలా హుక్ లాగా వస్తుంది. పైన ఇలా హుక్ వస్తుంది, మిడిల్లో పర్ల్. సో దీనికి గ్రీన్ బీడ్ అయినా వేసుకోవచ్చు ఆర్ గోల్డెన్ బీడ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బెటర్ అండ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ కావాలంటే రెండు కాంబినేషన్లో కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు. ఇది పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కన్నిటికి కూడా బ్యాక్ సైడ్ మనకి లాకింగ్ వస్తుంది, పుష్ బ్యాక్తో లాకింగ్తో. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గోల్డెన్ అండ్ గ్రీన్. ఇది సెట్ ఇలా వస్తుంది. దీనికి మ్యాచింగ్ అంటే మీరు ఈ 2 కాంబినేషన్తో, అంటే మనకి పెండెంట్లో ఈ 2 కాంబినేషన్స్లో కలర్ ఉంది కాబట్టి
ఈ కాంబినేషన్స్‌లో యూజ్ చేసుకొని కూడా చైన్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ కలర్ మీరు ఇష్టపడతారు అంటే సింగిల్ కలర్, లేదు ఇలాంటి కలర్స్ నచ్చదు అంటే పర్ల్స్‌లో కూడా మిడిల్‌లో మనకి పర్ల్ ఉంది కదా! సో, స్వరోస్‌కి పర్ల్‌తో మనకి మిడిల్ పర్ల్ వైట్ షేడ్ కానీ ఆర్ క్రీమ్ షేడ్ యూజ్ చేయొచ్చనమాట. సో, దీని ప్రైస్ వచ్చేసి 1 సెకండ్ నేను ఫాస్ట్‌గా ప్రైజెస్ కూడా పెట్టేస్తాను. మనకి ఈ 2 కాంబినేషన్ తోటి అండి వేసుకోవచ్చు. పెండెంట్‌లో గోల్డెన్ అండ్ గ్రీన్ ఉంది కదా! సో, ఈ 2 కాంబినేషన్స్ ఆర్ ఓన్లీ కలర్ నచ్చలేదు అంటే పర్ల్ తోటి కూడా. సో, ఇవి ఒక 3 మధ్యలో అయితే గోల్డెన్ ఒకటి యాడ్ చేసుకుంటూ, లేతే 5 గ్రీన్ బీడ్స్, 1 గోల్డెన్ అలా యాడ్ చేసుకుంటూ కాంబినేషన్స్‌లో అంటే సైజెస్‌లో బీడ్స్ యూజ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. లేదు మీకు కలర్స్ నచ్చలేదంటే కంప్లీట్‌గా ఇలా పర్ల్ తోటి కూడా వేయొచ్చు. స్వరోస్‌కి పర్ల్స్ కూడా. సో, ఫాస్ట్‌గా నేనైతే ఇప్పుడు పెండెంట్స్ చూపించేస్తాను. మీరు పెండెంట్స్ అండ్ బీడ్స్‌ని కస్టమైజేషన్‌కి ఫాస్ట్‌గా ఎంత త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది. సో, ప్రైస్ వచ్చేసి 390 సేమ్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది. వైట్. $390 వైట్ అండ్ గ్రీన్ అండ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ సర్కిల్ లాగా వచ్చింది. పెండెంట్ ఇది వచ్చేసి మనకి పెండెంట్ వస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ లాకింగ్ ఉంటుంది. పుష్ బ్యాక్ అండ్ లాకింగ్ కంప్లీట్ సెట్ 390 కంప్లీట్ సెట్ 390. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఫ్లవర్ ప్యాటర్న్ స్వస్తిక్ లాగా వచ్చిందనమాట. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ దీనికి మొత్తం సెట్ 390. మ్యాక్సిమం అన్నీ కూడా 390లోనే ఉన్నాయండి. కొన్ని స్మాల్ సైజ్ పెండెంట్స్ సెట్స్ ఉన్నాయి, అవి మాత్రం 320. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. షిప్పింగ్ అండ్ కస్టమైజేషన్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా అండి. జస్ట్ నేను చూపించేది ప్రోడక్ట్ ప్రైస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ అన్ని డిజైనర్ పీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి పర్ల్ మిడిల్లో సింగిల్ పర్ల్ వచ్చింది ఇలా. లాకింగ్. This one earrings and complete pendant with earring. Last 390 pendant with earring 390. అండ్ కొంచెం స్మాల్ సైజ్ అండ్ ప్లెయిన్గా వచ్చింది, హార్ట్ షేప్లో వస్తుంది. పెండెంట్ వచ్చేసి ప్లెయిన్ హార్ట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, లాకింగ్లో ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇది మీకు గోల్డ్ కలర్ కావాలి అంటే గోల్డ్కి యాడ్ చేయొచ్చండి. మనం గోల్డ్ కలర్ పెండెంట్కి లైన్
ఇలా వస్తుంది. సేమ్ గోల్డ్ వేసుకోవాలి అంటే మనకి ఇలా వస్తుంది. ఇలా కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. ఓకే, గోల్డ్ అంటే పర్టికులర్గా గోల్డ్ అనే కాదు, జస్ట్ నేను మీకు శాంపిల్కి చూపిస్తున్నాను మధ్య మధ్యలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్లోనే మనకు కొంచెం డిఫరెంట్, చాలా పెద్దగానే ఉందండి రింగ్ సైజ్ కూడా. సో కొంచెం పెద్ద సైజ్ బీడ్స్కి వాటికి కూడా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ అండ్ సెట్. $390. ఆల్మోస్ట్ అన్నీ 390లోనే ఉన్నాయి. దిస్ వన్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. సూపర్బ్ అండి, కంప్లీట్లీ డిజైనర్స్. ఇలా వస్తుంది. 390 మోస్ట్లీ 390లో ఉన్నాయి. ఒక 1 or 2 ప్యాటర్న్స్ 320లో. దట్టు కొంచెం స్మాల్ సైజ్. ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా అంతే 3 కలర్స్ ఉంది, గోల్డెన్ అండ్ సిల్వర్. ఇది పెండెంట్ అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మాత్రం ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ తోటి వచ్చింది. అంటే జస్ట్ లైక్ బాంబే స్క్రూ లాగా వస్తుంది అనమాట. ఇది ఇయర్ రింగ్. మిడిల్లో ఫ్లవర్ ఉంది కదా పెండెంట్లో, దాన్ని ఇయర్ రింగ్గా ఇచ్చారు. 320. పెండెంట్ and earrings. And this set. $390. ఫ్లవర్ అండి, సూపర్గా ఉంది ఫ్లవర్ అయితే. ఇయర్ రింగ్స్, సెట్. 390 అండ్ వన్ మోర్ అండ్ లాస్ట్ పర్ల్స్ కాంబినేషన్ తోటి వచ్చింది. పర్ల్స్ లాగా షెల్ పర్ల్ లుక్ తోటి ఉందండి. ఇది షెల్ పర్ల్ లుక్తో వస్తుంది. పర్ల్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ సెట్. ఏదైనా కానీ మీరు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు కంప్లీట్ సెట్ తీసుకోండి. సపరేట్ ఇయర్ రింగ్స్ అండ్ సపరేట్ పెండెంట్స్ అయితే రాదు. ఇది కంపల్సరీగా మనం సెట్ లాగానే తీసుకోవాల్సి వస్తుంది. 390 రూపీస్ ఈచ్ సెట్. సో ఇలాంటి వాటికి జస్ట్ నేను వన్ మోర్ ఆప్షన్ చూపిస్తాను. మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలంటేనేమో పెద్ద సైజ్ దానికి ఇది 3mm సైజ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది 3mm సైజ్ పర్ల్. మీకు తీసి పెట్టి ఇట్లా ప్రాబ్లం అనుకుంటే కనుక అటాచ్ చేపించేసుకోండి. ఇలా వస్తుంది. చక్క దీనికి మ్యాచింగ్ పేరప్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్. ఇలా వస్తుంది కంప్లీట్ సెట్. సో చూసారు కదా, మిక్స్ అండ్ మ్యాచ్లో కంప్లీట్లీ డిజైనర్ సెట్స్
దట్టు మనం కస్టమైజేషన్ చేసుకునేవి. సో మీకు ఎలా కావాలి అనుకుంటే, ఏ చైన్ కావాలి, ఎంత లెంత్, పెండెంట్ ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఫిక్స్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ యూస్ చేసుకుంటే బెటర్ అనుకుంటే కనుక దీంట్లో 5 అలా పెట్టుకుంటే మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే మేకింగ్ చేసేటప్పుడే పెండెంట్ వేసేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అది ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి వాట్సాప్ త్రూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.